హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోస్ ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇప్పటి కలియుగంలో ఎలా ఉందో తెలుసా సమాజం? అసలుకి నిజాలు చెప్పేవాడు నీచుడు, అబద్దాలు చెప్పేవాడే ఆప్తుడు. ఒక మగవాడి వృద్ధాప్యం, ఇది నిజమా కాదా? నిజం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో విషయంలోకి వెళ్తే, ఒక మగవాడు తన కుటుంబం కోసం చిన్న వయసు నుంచే కష్టపడతాడు, ఎంతో సంపాదిస్తాడు, కుటుంబం బాగుండాలి, తాను బాగుండాలి అని కోరుకుంటాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ మగవాడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఒకనాడు తను తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబం ఎంత గొప్పగా ఉందనేది చుట్టుపక్కల వాళ్ళు, అలాగే కుటుంబం వాళ్ళు గమనించరు. ఒకప్పుడు తన నిర్ణయాలు ఇప్పుడు వేరే వాళ్ళకి భారంగా అనిపిస్తాయి, ఇంట్లో వాళ్ళకి అతను భారంగా అనిపిస్తాడు. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అన్నది ఈ సమాజానికి అవసరమే లేదు. వాళ్ళకి అవసరమైనప్పుడు మనల్ని మంచోళ్ళం చేస్తారు, వాళ్ళకి అవసరం తీరిపోయినాక మనల్ని చెడ్డోళ్ళం చేస్తారు. వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనల్ని తీర్చిదిద్దుతారు, అంతే. డబ్బు ఉన్నంత వరకే గౌరవం, శక్తి ఉన్నంత వరకే విలువ, అవసరం ఉన్నంత వరకే మనిషితో అవసరం ఉంటుంది. కానీ వృద్ధాప్యంలో ఉన్న మగవారికి నేను చెప్పేదేంటంటే, ఆస్తులు ముందుగానే పనిచేయొద్దు, అందరూ మీ వాళ్ళేనని నమ్మొద్దు. అర్థమైందా?